ఇవి నల్ల చందవాలు అంటాం మేమైతే, ఇంగ్లీష్లో అయితే బ్లాక్ పాంప్లెట్స్ అని అంటారు. చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రైకైనా కర్రీకైనా యూజ్ చేస్తారనమాట ఈ ఫిష్ని. సూపర్ ఉంటుంది టేస్ట్. నేను ఈరోజు ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ముందుగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసాను అనమాట. ఏమన్నా నీచు వాసన కానీ ఏమన్నా వస్తుంది కదా, సో అది రాకుండా అనేది ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. క్లీన్ చేసుకుని పెట్టుకుంటే కర్రీకి అనేది సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను క్లీన్ చేసేస్తున్నాను. 4-5 టైమ్స్ వాష్ చేసుకున్నాను అనమాట. సో వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తేస్తాను, చూసేయండి. ముందుగా గ్యాస్ అయితే వెలిగించుకోవాలి. వెలిగించుకుంటే ఒక దాకా అయితే పెట్టుకోవాలన్నమాట. దాకా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు టమాటా కరివేపాకు రెండు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చేపలని యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసి ఇలా ఎగరేసుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి. మీరు ఎంత తినాలనుకుంటారో అంత వేసుకోండి. నేనైతే మిర్చి ఎక్కువ యాడ్ చేస్తాను, కారం తక్కువ వేస్తాను అనమాట. మా బావకి అలా అయితేనే ఇష్టం. సో ఆయన ఇష్ట ప్రకారమే కుక్ చేస్తాను ఏదైనా సరే. గరిటె మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే ఇది సముద్రం చేప కదా, చాలా శుతిమెత్తంగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది అనమాట. సో గరిటె పెడితే కదిలిపోయిద్ది అనమాట. సో ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి. అలానే ఎక్కువసార్లు తిప్పకండి, గరిటె మాత్రం యూజ్ చేయొద్దు. చింతపండు నానేసుకుని ఉంటాం కదా, ఇప్పుడు అది పిసుక్కుని చింతపండు ఈ కారం వాసన పోయేంత వరకు పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి, నేను ముందుగానే చింతపండు అనేది నానేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని పిసుక్కోవాలన్నమాట. చింతపండు పులుసు యాడ్ చేయాలి. చింతపండు పులుసు యాడ్ చేసుకున్నంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడికిపోయింది అనమాట కర్రీ. సో అలా ఉడికించుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఇలా తిప్పుకోండి ఒకసారి. పులుసు మరిగేటప్పుడు మాత్రమే అల్లం చిల్లిపాయ పేస్ట్ యాడ్ చేయాలి, లేకపోతే ఆ పచ్చిదనం అనేది అలాగే ఉండిపోతుంది అనమాట కర్రీలో. సో ఇప్పుడు పులుసు మరుగుతుంది కాబట్టి నేను అల్లం చిల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. గ్యాస్ మీద పెట్టేసేసి ఉడికించేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది, చూడండి థిక్నెస్ వచ్చేసింది గ్రేవీ అనేది. చందువా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా బావ చపాతీలో తింటాడు కాబట్టి సో తనకి పులుసు అయితే అవసరం అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది.